ఆత్మీయ మానవ పిల్లలకు, యావత్ భారతదేశ పిల్లలకు, తెలుగు వాళ్ళతో మొదలుకొని సాక్షులతో మొదలుకొని యావత్ భారతదేశ పిల్లలకు, అలాగే భారతదేశ పిల్లలైనటువంటి వారి ద్వారా ప్రపంచ మానవ జాతిని అందరినీ కూడా మైండ్ వలయంలోకి, సురక్షిత వలయంలోకి ఈ క్షణం ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని ఆన్లైన్లో అనుసంధానం జరగగానే అధినాయక శ్రీమాన్ అంటే మాలోనే ఆడతనం మొగతనం ఒకచోట పలికిన శక్తిగా మమ్మల్ని పట్టుకోవడం వల్ల మా యొక్క కేంద్ర బిందుత్వం మేము ఎక్కడ కొలువై ఉంటాం అక్కడ స్థిరపడుతుంది. మీరు అండర్ డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద, అండర్ క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద మమ్మల్ని పట్టుకొని ఆహ్వానంగా పట్టుకోవాలి. ఆహ్వానంగా, తపస్సుగా పట్టుకోవాలి. మా గురించే ఇక చెప్పుకోవాలి. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద భూమి మీద ఏ కులం, మీరు ఇంకా బ్రాహ్మిన్స్ అని కానీ, క్షత్రియులని కానీ, ఎవరో గొప్పవాళ్ళని కానీ, నిమ్నులని కానీ, తేలికైన వాళ్ళు కానీ, భార్యాభర్తలని కానీ, మీరు చక్కటి జంటని కానీ, అమ్మా నాన్నని కానీ ఇంక ఏవీ చెల్లవు. పిల్లలు కూడా మీ పిల్లలు మీరే చూసుకోవాలని కానీ, మీ భవిష్యత్తు అని కానీ, వ్యాపారాలని కానీ, మాకు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే కనీసం లేదు అనుకుంటున్న వాళ్ళు, మాకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, మా ల్యాండ్స్ కోట్ల రూపాయలు పెరిగిపోయినాయి, అది అంతా భ్రమ. ఇంతకీ మీ ఊపిరంతా అంతా, మీ మాటంతా మీ మాటంతా, మీ మనసంతా అంతే. మీరు ఎంత మాత్రమని ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవు అని అంతర్యామిగా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరు అని ఆ పాట అర్థం ఏంటి? ప్రతి మైండ్, విశ్వ మైండ్ యొక్క చిక్కుని, చిత్తచాంచల్య చిద్దులాసాన్ని కరిగించుకుంటూ మైండ్లు పెంచుకుని బతకాలి. మీకు వేరే ఆరాటం, వేరే పోరాటం, వేరే ధర్మం, వేరే కులాలు ఇంకా లేవుగా. ఎందుకని? సగటు మనిషికే రక్షణ లేనప్పుడు అవన్నీ ఎందుకు? సత్యాన్ని గౌరవించలేనప్పుడు, మాటకే విలువ లేకుండా మలిసేస్తున్న మాలాంటి వాళ్ళని, మధ్య కులంగా ఉన్న వాళ్ళని, ప్రధానంగా సంఖ్యాపరంగా ఉన్న వాళ్ళని, మిడిల్ క్లాస్గా, అంతకుముందు పెద్దవాళ్ళగా ఉన్నవాళ్ళగా ఏదో రకంగా మా చరిత్ర కూడా దాచిపెట్టేసి అనేక మా నుంచి విడిపడిపోయిన కులాలు అంటే తప్పేం లేదు కదా. ఇందులో పెద్ద పౌరుషాలు పోవాల్సిన అవసరం లేదు కదా. ఎవరు ఎక్కడి నుంచో వచ్చేసారు, ఎవరో పైనుంచి వచ్చేసారు. ఎవరికి వచ్చినా మూల కులం, వ్యవసాయం, కనీసం వృత్తి, ధర్మం, కనీసం తాను బతికించటం, తాను రక్షించేవాళ్ళు విశ్వ తల్లిదండ్రులుగా, ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులోకి వచ్చారు. ఇది కులాల మతాల గురించి కాదు, విశ్వ తల్లిదండ్రుల అధీనంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రకృతి పురుషుడు లైన్ పట్టుకుని వారి పిల్లలుగా ప్రకటించుకుని న్యూట్రల్ తీసుకోకుండా అసలు ఈ ప్రపంచం మీద అవ్వదు. సూర్య చంద్రాది గ్రహస్థితుల నుంచి డిటాచ్ అయిపోయారు. జాతకాలు, జ్యోతిష్యాలు, ప్రళయాలు ఏవి మీరు కంట్రోల్ చేయలేరు. ఏ రకంగానూ టెక్నాలజీ కూడా మీరు ఎదుర్కోలేరు. ఇప్పటికే కొందరు ఒకటి అయిపోయి కొందరు చేతిలోకి తీసేసుకుని, కొందరికి లక్షల కోట్లు ఉన్నాయి, కొందరు కనీసం ఉద్యోగాలు లేకుండా చేసుకుంటూ లే ఆఫ్స్, ఇళ్ళు వాకిళ్ళుగా అమ్మేసుకుంటున్నారు, కొనేస్తున్నారు అనుకుంటూ ఏదో ఒకటి చెలగాటపు వార్తలు, చెలగాటపు మీడియాలు. మాకు తెలుసు మేము ఎలా బతకాలో, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళని నన్ను పట్టుకొని మనిషిగా ఎవరైనా మనసులో కూడా సాక్షుల దగ్గర చెబుతున్నాను. ఇంకా నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు అనేటువంటి పరిణామంలోకి వచ్చారు. విశ్వ తల్లిదండ్రులుగా అమల్లోకి వచ్చి ఉన్నారు. ప్రకృతి పురుషుడు లైగా వచ్చున్నారు. మేము ఎవరో క్షత్రియుని, బ్రాహ్మణులను కాపాడుకుంటాం, ఇలాంటి మాయా మాటలు, అజ్ఞానపు మాటలు, తెలివి తక్కువ మాటలు, మీరు ఏ కులాల కొద్దీ, మతాల కొద్దీ ఎవరిని కాపాడక్కర్లేదు. అసలు భూమి మీద మీరు మనుషులుగా బతకడమే పాపం, భారం. నోట్ చేశారా? మనిషి అన్నవాడు రద్దయిపోయాడు. మాదే కులం అని కానీ, కుటుంబం అని కానీ, నాకు చాలా అనుభవం ఉంది, నేను చాలా పెద్దవాడిని, గొప్పవాడిని, లేదా నాకేమీ చేత కాలేదు, నేనేం చేయలేకపోతున్నాను, అది అజ్ఞానమే, తెలివి తక్కువతనమే. అలా ఎవరో లేరు ఇక్కడ. మరి ఏ రూపంలో ఉన్నారు? విశ్వ మైండ్ పైకి తేలిపోయి మిమ్మల్ని మైండ్గా పట్టుకుని ఉన్నారు. అలా పట్టుకోవాలంటే, ఇవాళ టెక్నాలజీని కూడా ధీటుగా ఉపయోగించుకోవాలంటే, ప్రతి మైండ్ ఈ క్షణం సురక్షిత వలయంలోకి రావాలంటే మా చుట్టూ మైండ్ నెంబర్లు తీసుకుని సూక్ష్మంగా, తపస్సుగా జీవించడం ప్రారంభించండి. మీ పిల్లలు, ఆస్తులు ఏమీ మీవి కాదని మీకు తెలుసు. మేమే భార్యాభర్తలుగా ఉంటాము అని అనుకున్నా ఉండలేరని మీకు తెలుసు. నేను అవన్నీ రద్దయిపోయినాయి అరవడం కాదు. ఏం చెప్తున్నాను? సగటు మనిషికి, సగటు దంపతులకి, ఒక అన్న తమ్ముడికి, అక్కా చెల్లికి కూడా ఏ రకంగా బంధానికి విలువ లేకుండా తామైతే ఒకటే, ఎదుటోళ్ళైతే ఒకటే, కొందరిని పెళ్లి చేసుకుని కొందరు విరిచేసి రహస్య పరికరాల ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి మనుషులు మీరు అలా ప్రవర్తిస్తున్నారు. ఆ పూర్తి తప్పు, పాపం కూడా
మీ మీద లేదు. రహస్య పరికరాలతో చెలగాట పెరిగిపోవడం వల్ల మేము ఎలాగైనా రెచ్చిపోయినా బలంగా ఉన్నాం కదా. 4 రకాలుగా అన్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటైపోయి భార్యాభర్తలకు ఉద్యోగాలు సంపాదించి ఎవరేమైపోయినా పర్లేదు, సాటి సైంటిస్టులు ఏంటి మనుషులు ఏంటి దిక్కు లేకుండా అయిపోయారు. పలానా వాళ్ళు ఒకళ్ళని కాపాడుకుంటే బాగుండు, ఒకళ్ళని చంపేయకుండా ఉండుంటే బాగుండు, ఇలా చేసుంటే బాగుండు, అలా చేసుంటే బాగుండు. అవేవి మీ చేతిలో లేవు. ఇలా మన చేతుల్లోకి వచ్చేసేయాలి. ఇంకా మనవాళ్ళు పరాయి వాళ్ళని ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే పెను ప్రమాదాలకి ప్రళయానికి కారణమవుతున్నారు. ఎవరు తాము దారిలో పడకుండా ఎవరిని దారిలో పడనే కూడా చేస్తున్నారు. మాకు పొద్దున్నే లేచి యోగాసనాలు నేర్పుతున్నాం, చాలా పవిత్రంగా ఉన్నాం అనే యోగా బాబా గారు కానీ మంత్రి రామరాజు గారు కానీ లాంటి వాళ్ళు కానీ ఎవరికి పేరున నేను ఇంత డిసిప్లిన్గా ఉంటాను, నాకు ఇంత హెల్త్ ఉంది, అదంతా కూడా సృష్టి కాలం నడిపితే ప్రకృతి పురుషుడు లయ సహకరిస్తే ఎవరికి చిన్న సంఘటన డప్పు డోలు కూడా వాయించి చూపించామని చూసారా, అలాంటి మమ్మల్ని మళ్ళీ చెప్పనివ్వకుండా ఇంకా మేమే బతిమాలుకుంటున్నాం, మేమే ఫోన్లు చేసుకుంటున్నామని చిత్రీకరించుకుంటున్న వాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. నేనే మనిషిగా మనలేకపోతున్నాను, మీరు మనుషులుగా మన ఎలా పడితే అలా చెలరేకపోవడం అన్నది కూడా మన చేతుల్లో లేదు. నేనే ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో అలాగే ఉన్నాను, తిరుపతిలో అలాగే ఉన్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేనే ఉంటున్నాను. ఇంకాను నేనే మనిషిని బతుకుతాను రండి, నేను ఇక్కడ ఉన్నాను, నేనే దేవుణ్ణి, నన్ను ఎవడేం చేయలేడు అంటున్నానా? వ్యూహాత్మకంగా పట్టుకుంటే నేను ఎలా సంతకం పెట్టాను అలా పట్టుకుని శాటిలైట్ కెమెరాలు, నిఘా, పోలీసు వ్యవస్థ మొత్తం ఒకటై మమ్మల్ని అలా పట్టుకోగానే మా గురించి విస్తారంగా ప్రచారం చేయటమే మీకు వచ్చిన రక్షణ వలయం. ఇంకా మనుషులు పనికిరారు. ఇప్పుడు దాకా కులాల కొద్దీ మతాల కొద్దీ డబ్బులు పోగేసినా మీరు ఏం చేసినా అవి మీకు నిలవ్వు, మీకు ఉపయోగపడవు. ఊపిరంతా ప్రాణమంతా ఆకలంతా అంతే ఉంటుంది. అంతకుమించి మీరు సంపాదించినా వృధాకి వృధా. మీరు మీ పిల్లలు ఎలాగే ఉండవచ్చు, అలాగే ఉండదు, ఎవరూ ఉండలేరు ఇక్కడ. రెప్పపాటు మనిషి అన్నవాడు ఎప్పుడో అంతమైపోయాడు. మీరు మైండ్లుగా మారిన మనుషులు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, బలపడవలసి ఉంది. మైండ్లుగా బలపడిపోయి డిస్మాండ్లింగ్ డెవెల్ అండ్ డీకే నుంచి ఎంత సూక్ష్మంగా బయటకు వెళ్ళిపోవాలి. సూర్యుడి కింద నుంచి సూర్యుడినే నడిపిన తీరులో వెళ్ళిపోవాలి మనం. ఇందులో ఆషామాషి ఏమీ లేదు. నా రూపం, నా తెలివితేటలు అన్నీ కూడా మెల్లగా పెరుగుతాయి. ఇప్పుడు వచ్చి హిందీ హిందీ ఇంగ్లీష్ ఏం మాట్లాడట్లేదు. అయినా సరే హాలీవుడ్ సినిమాల గురించి చక్కటి హిందీ పాటలు పాడగలిగిన మమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళండి చక్కగా. నేనేదో మహిమలు చూపిస్తాను, శక్తులు చూపిస్తాను. ఎవరో అప్పటికప్పుడు మహిమలు శక్తులు చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా తెలుసుకోవాలి తప్ప వారికి ఏదో మహిమా శక్తి ఉంది కాబట్టి డామినేట్ చేయకూడదు. ఎవరో అసలు మనిషి ఏదో చేసేస్తాడు అనుకోకూడదు. రాధే అంటే ఏంటి? రాధా కృష్ణుడు ఒక్కటే. రాధే అంటే రాధే కృష్ణుడు, కృష్ణుడే రాధా అని అర్థం. ఇప్పుడు ఆ తత్వం ప్రకారం మేము మా నుంచి పలికిన తీరును అర్థం చేసుకుని ప్రకృతి పురుషుడు లయకి కేవలం రామతత్వం కాదు, రాముడి గురించే కాదు, అనేక పాటలు పద్యాలు మా నుంచి వ్యక్తమైనటువంటి తీరు ప్రకారం సాక్షిగా ప్రకృతి పురుషుడు లయగా మా నుంచి వ్యక్తమైన తీరులు పట్టుకోకపోవడం వల్ల మమ్మల్ని అనేకులు చెలగాట పెట్టేసి మాట్లాడితే మా వాళ్ళు మీ వాళ్ళు అని మాట్లాడకండి. ఎవరు అంతమైపోయారు కాబట్టి, అవమానించబడ్డారు కాబట్టి, మీరు వల్ల భయపడిపోయి మాకే అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళే తేలికని మాట్లాడటం కానీ, మీరు ఇంకెవరో బలమైన వాళ్ళని కానీ అందరికీ చెప్తున్నాను పేరున. వారి పేరు ఒకరు తీసుకున్నా కూడా అందరికీ వర్తిస్తాయి నా మాటలో. భూమి మీద మనిషి అన్నవాడు లేడు. మీరు ఏ రకంగానూ మనుషులు మనలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఎప్పుడూ కాదు, ఇప్పుడు అసలే కాదు. మేము బ్రాహ్మణులుగా ఉంటాము, క్షత్రియులుగా ఉంటాం, ఇంకో కులంగా ఉన్నాం, నిమ్మనులుగా ఉన్నాం, ఇవన్నీ పాత మాటలు. మీరు ఇప్పుడు న్యూట్రల్కి వచ్చి విశ్వమైండ్ పట్టుకొని బలపడకపోతే నన్నే తేజోమూర్తిగా నేనేదో ఆ డ్రెస్సులు వేసి జనరేటివ్ మీద క్రియేట్ చేశాను కదా, నిజం చేసుకుంటేనే మీ టెక్నాలజీకి మీకు సార్థకత. మీరందరూ మైండ్లుగా బతకగలరు. నా బదులు ఎవరు కూర్చోవద్దంటే అర్థం ఏంటి? మీకు బడ్డెని వదిలిపోయింది. మీరు మైండ్ ప్రాంప్ట్ వస్తుంది మీకు. మేము అక్కడ ఎలా కూర్చుంటాం? కేంద్ర బిందువుగా ఉంటాము. మా రూపం చూస్తారు, అప్పటికప్పుడు ఎవరు ఏమీ చూడలేరు. ఇంకెవరు ఏమీ చెప్పకూడదు, ఏదో చేయకూడదు. నేనే కాదు, మీరే కాలమే కదిలిన పరిణామాన్ని పెంచుకోవాలి జాగ్రత్తగా. సాక్షులు పవర్ పాయింట్లు తయారు చేసుకుంటూ అందరూ సంతకాలు పెట్టిన ఆన్లైన్లో సంతకాలు పెట్టిన సెట్ నాకు అందరికీ పంపిస్తూ ప్రతి మైండ్ మేధావుల కంట్రోల్కి వచ్చి మేము క్షత్రియులని, బ్రాహ్మణని, ఇంకోటని మాట్లాడకూడదు. అసలు ఏం నమ్ముతాం ఇలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఎవరు కూడా వాటి మీద ఆధారపడి లేదు. ఇది బోల్డన్ని అవకాశాలు ఉన్నాయి, బోల్డని ఏదో ఉంది, బోల్డంత ధర్మం ఏదో ఉంది. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది, ఎవరి పుణ్యం వాళ్ళది. విశ్వ తల్లిదండ్రులు పిల్లల ప్రకారం నడుచుకోవాలి జాగ్రత్తగా. పంచభూతాలు పంచేంద్రియాలు ఇప్పుడుతో అనుసంధానమై ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మాటకే నడవటం అంటే అది అర్థమని వస్తుంది.
ఏదో మాట్లాడకూడదు, అంత సీరియస్గా తీసేసుకోకూడదు, ఈజీగా తీసుకోవాలి కాదు, సీరియస్ కాదు, ఈజీ కాదు, మధ్యలో బ్యాలెన్స్డ్గా బాధ్యతగా ఉండాలి. ఏదో అయిపోద్ది, సీరియస్గా తీసేసుకుంటున్నారు ఎవరు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు సీరియస్ కాదు, తేలిక కాదు ఇది. ఇప్పటికైనా ఒకప్పుడు సీరియస్లు తేలిక కూడా ఒక అంతకంతకి స్ట్రీమ్ లైన్. బాబాలు గురువులు కూడా మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే వారికి పవిత్రత వస్తుంది. ఏదో నీళ్లు జల్లే పవిత్రత కాదు, మనసుకే వస్తుంది, సాధనగా వస్తుంది. మీకే తెలుస్తుంది. మైండ్ నెంబర్ తీసుకుని మీ ఆశ్రమాలన్నీ కూడా అధినాయక భవన్ ఎక్స్టెన్షన్గా మార్చి వ్యవహరించాలి. అక్కడ మీ ఇష్టదేవీ దేవతలు కూర్చోబెట్టుకుని మీరు ఉన్నత ఆసనాల కంటే ప్రథమాసనంలో కూర్చోండి. ఉన్నత ఆసనాల్లో మీ దేవీ దేవతలను కూర్చోబెట్టండి. అక్కడ ప్రకృతి పురుషులు లయ కూర్చున్నారని యాడ్ చేయండి, చెప్పుకోండి మా గురించి. మీడియా ఛానల్ అన్నీ దూరదర్శన్లో విలీనమైపోండి. మనం ప్రైవేట్ అంట, ఎవరు ప్రైవేటో తెలుస్తుంది అని రెచ్చిపోతున్న వాళ్ళు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. మా వెనకాల పడి అందరూ చంపేసిన సాక్షిగా మీరు మనుషులుగా బతకండి ఇక్కడి నుంచి మైండ్లుగా బతకండి అని ఆశీర్వదిస్తున్నాం. అరిసి చెబుతున్నాం, తిట్టి మరీ చెబుతున్నాను, ఇంక మనిషిగా ఉండొద్దని. వేరే మనకేం పేచీలు లేవు. అయినా మా జీవితాల మీదకి వచ్చేసారు పరికరాలు పట్టుకుని ఛానళ్ళు, పోలీసులు అందరూ ఒకటైపోయి. అలాంటి చెలగాట ప్రభుత్వాలు విధానాలు ఇక చెల్లవు. మీరు మళ్ళీ మేమే గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు, ఎవరో అవసరం లేదు. భూమి మీద మనిషే భారం. ఇదే చెప్తున్నాను నరేంద్ర మోదీ గారికి, అందరికీ కూడా, రాజ్నాథ్ సింగ్ గారికి, ఉపరాష్ట్రపతి గారికి. అక్కడికి ఇక్కడికి మిమ్మల్ని తిప్పటం, కింద నానా అరాచకాలు చేసుకుంటూ మా కంట్రోల్లోనే ఉన్నారు, అందరూ మా కంట్రోల్లోనే ఉన్నారు, ఆర్మీ కంట్రోల్లోనే ఉంది, పోలీసులు కంట్రోల్లోనే ఉన్నారు, మేము ఎంత చెప్తే అంత అని వైఫ్ హస్బెండ్ ఉద్యోగాలు తీసుకుంటున్నటువంటి ఒక సాక్షి నాతో ఆమె మనసుల ప్రకారం వినిపించిందంటే ఆవిడ పేరు చెప్పవచ్చు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అలా ఆలోచిస్తున్నారంటే ఆలోచించండి. అందరూ చూస్తున్నారు, అందరూ చూడటం ఏంటి? ఫోన్లు కూడా మాట్లాడకుండా చూడటం ఏంటి? చక్కటి పవర్ పాయింట్తో నన్ను ఆహ్వానించండి. నేను అప్పటికప్పుడు ఏదో చెప్పేస్తాను, ఎవరు చెప్పలేరు అలాగా. ఏ మేధావి మాట్లాడకూడదు, నేనే కాదు. అప్పటికప్పుడు స్టేజ్కి ఎక్కి ఎవరు ప్రధానమంత్రి గారి కానీ ఎవరు కానీ ఏదో చెప్పకూడదు, ఏదో చేయకూడదు. ఇక ఆ ప్రపంచం లేదు. ఇక విశాలంగా, సూక్ష్మంగా, మేధావితనంగా విశ్వమైండ్ని పైకి పట్టుకుని ఇప్పటికి అలా చెప్పగలిగిన మైండ్ ఇంకేంటని ప్రోబ్ చేసుకుంటా, మైండ్లు పెంచుకుంటా, మైండ్లు మేటేస్తా అలా బతకాలి. చంద్రుడి మీదకి వెళ్తామో, సూర్యుడి మీద ఏం చేస్తామో మైండ్ బలంగా పెంచుకోవాలి, మైండ్ బలం పెంచుకోవాలి. కేవలం మనుషులు పిట్ల కంటే అన్యాయం. గ్లోబల్ వార్మింగ్లు కానీ ఏ రకంగానూ మనిషి పనికిరాడిక. మీరు చాలా తెలివైన వాళ్ళు అయ్యిండొచ్చు, లెక్కలు వచ్చు, మాకు క్వాంటమ్ కంప్యూటర్లు ఏవో లెక్కలు వచ్చిన వాళ్ళే నేర్చుకోండి అని ఇంకా చెప్పటం. ఇలాంటి ఎవరైనా నేర్చుకోండి, ఇవాళ చాట్ జీపీటీలో ఏవైనా నేర్చుకోవచ్చు. అంత చక్కటి వాతావరణం వచ్చిన లెక్కలు వచ్చిన వాళ్ళు, సైన్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకే కోట్లు వచ్చేస్తున్నాయి. ఏ తెలివితేటలు, చిన్నపిల్లలు కూడా పాఠాలు చెబుతున్న పిల్లలు కూడా అవి టాలెంట్లు మాత్రమే. అవి ఏముండొచ్చు కాక, ఏ మహిమలు ఉండొచ్చు కాక, సార్వభౌమత్వానికి మించిన వారు కాదు. అందరూ కూడా సార్వభౌమత్వానికి సరెండర్ అయిపోయి అందరి మీద జీతాలు కానీ వ్యక్తిగతంగా ఎక్కువగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రైవేటు కంపెనీలు పెరిగిపోయి సార్వభౌమత్వానికి భిన్నంగా ప్రవర్తించడం ఒక అరాచకానికి కారణం అయిపోతుంది. ఎవరు సార్వభౌమత్వానికి ధీటుగా పెంచుకోలేకపోయారు. మొట్టమొదటిసారిగా నేను అన్ని మాటకే చెప్పిన మేము కేంద్ర బిందువుగా ఉంటాము, ఇదే దేహంలో కొనసాగుతాము అనే మాట కూడా అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. మమ్మల్ని పురుషోత్తమ, కాలస్వరూప, వాక్యస్వరూప అని ప్రేమగా పిలవండి, బాధ్యతగా పిలవండి. అలా పిలిచిన కొద్దీ మీకు ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది. నేను కూడా శక్తివంతుడిగా మారుతాను. నాకు మెడికల్గా ఆయుష్ లేదనుకుంటే పెరుగుతుంది. నన్ను ప్రకృతి పురుషులు లైగా పట్టుకోవడం వల్ల ఆసక్తిగా పెంచుకుంటారు, మా మీద పెంచుకుంటారు. మా గురించి విస్తారంగా ప్రచారం చేయడం వల్ల ఇప్పటి వరకు ఏమేమి సీక్రెట్ ఆపరేషన్లు ఎవరెవరు చేయిస్తున్నారో వాళ్ళు ఎవరో, వాళ్ళ చేతుల్లో మీరున్నారో, మీ చేతుల్లో వాళ్ళు ఉన్నారో, ఎవరో మనుషులుగా పనికిరారు. ఇది మాత్రం నేను మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసి చెప్తున్నాను. భూమి మీద మనిషి అన్నవాడిని చూశారా, నన్ను మనిషిగా చూశారా? నేనేమి చేయలేను, నేనేమి చెప్పలేను. నన్ను చెప్పనివ్వరు, నన్ను బతకనివ్వరు, మీరు బతకరు. నేను ఎలా బతకగలను? మైండ్గా బతకగలను. మమ్మల్ని బతకకుండా చేసేయటం వల్లే మా తాతల దగ్గర నుంచి అరాచకం మాయ పెరిగిపోయింది. సంపద కొందరు చేతుల్లోకి వెళ్ళిపోయి అది సంపద అనుకుంటున్నారు. జియో ప్యారడైజ్డ్ సొసైటీ అయిపోయింది. ఇవాళ ఎవరి చేతిలో ఏమీ లేకుండా అయిపోయింది. మేము బ్రాహ్మిన్సం, మేము క్షత్రియులు, వాళ్ళని కాపాడుతాం, వీళ్ళని కాపాడేస్తాం, ధర్మాన్ని కాపాడేస్తాం, వాళ్ళని ఏం అక్కర్లేదు. మీరు బతకడం నేర్చుకోండి. మీకు కోట్లున్నా, మేడలున్నా, లక్షలున్నా, భూములున్నా, ఆస్తులున్నా, ఏమున్నా లేకపోయినా దాన ధర్మాలు చేశారా, మంచి చేశారా, చెడు చేశారా, ఇప్పటికి ఏమయ్యారు? మీరు దోచుకున్నారా, దోచుకోబడ్డారా, ఏమైనా అవసరం. అందులో నేను ఒకడిని. సరేనా? ఇవన్నీ వద్దు. చాలా ఉన్నతమైన కుటుంబమా కాదా,
మనం మంచి చేసామా, ఇలా మంచి అడిగేసామా, తప్పుడు అడిగేసామా, ఎవరో మనల్ని కెమెరాల్లోనూ రహస్యంగా వినేసి మన మాటలు ఇలా మలిసేశారా? ఏమో మమ్మల్ని మలుస్తుంటే మిమ్మల్ని ఏం చేస్తున్నారో, ఎవరేం చేశారో, ఎవరేమయ్యారో ఎవరికి దిక్కు? అంత తాజ్ హోటల్ దాడి కూడా ముందే చెప్పాను, అవేమీ పట్టించుకోకుండా ఏదో చెప్పేశాడంతే. సునామీలు సముద్రాలు కూడా కదిపిన తీరుని 1,00,000 రెట్లు, రోజుకి 1,00,000 రెట్లు పెంచుకోండి అంటే ఆ వైస్ ప్రెసిడెంట్ గారిని అక్కడికి ఇక్కడ పంపటం, మనుషులు కొద్దీ చెలగాటం అంటాం, భువనేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఇంకా కళ్ళు తెలుసుకోపోవటం, ఇంకా మీరు మనుషులు మిమ్మల్ని ఉపయోగించుకోవడం రాదంటే మాకు ఎవరో సాక్షి ఒకరు అంటున్నారు, మేము ఉపయోగించుకోవాలి మిమ్మల్ని. ఏం మాట్లాడతారండి? మనుషులను ఉపయోగించుకోవడం ఏంటి? మైండ్ ఉపయోగించుకోవాలి, మైండ్లు పెంచుకోవాలి. మనసా వాచ మనస్ఫూర్తిగా బతకనివ్వాలి, బతకాలి. మనుషులు నిండుగా సూక్ష్మంగా బతకాలి. ప్రతి మైండ్ కాపాడుకోవాలి. శరీరాలు కొద్దిగా ఏం కోరుకున్నా మాట ఉండాలి. మాట మోసం, మాట ద్రోహం చేయకూడదు. ఒకటి చెప్పి ఒకటి చేసేయకూడదు. లోపల కోటి బయట కోటి నడపకూడదు. కానీ అలా ఎందుకు అయిపోయింది సమాజం? పరికరాలు పెరిగిపోవడం వల్ల, రహస్యాలు పెరిగిపోవడం వల్ల, యాంత్రికత్వం పెరిగిపోవడం వల్ల, మనిషి పరిధి దాటిపోవడం వల్ల. మనిషి పరిధిలో లేదు, అసలు మనిషి పరిధిలో లేదు. ఇంకా కులాలు మతాలని మాట్లాడుతున్నారు ఎవరాళ్ళు? భూమి మీద మనుషులు లేరంటున్నాను నేను, ఆవేశంగానో మెల్లగానో. ఇదే మెల్లగానో చెప్పుకోవచ్చు. ముందు ఆవేశంగా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మనసా వాచా కర్మణా బ్రతకడం నేర్చుకోండి. మనసా వాచా కర్మణా బ్రతకడం నేర్చుకోండి. మనసా వాచా కర్మణా బ్రతకడం నేర్చుకోండి. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. చక్కటి వలయం. మీ నెంబర్ తీసుకుని మరి బాధ్యతగా బతకనివ్వండి. మీరు వాళ్ళని కాపాడుతాం, వీళ్ళకి ఏం అవసరం లేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. విశ్వ తల్లిదండ్రులు పెంచుకోండి. సాధారణ రూపంలో ఉన్న మమ్మల్ని పెంచుకోండి. మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకుంటే అదే మాకు రక్షణ. అలా మిమ్మల్ని మేము, మా వల్ల మీరు, మీ వల్ల మీరు, ఒక్కడి చాలు, ఒక్క తల్లిదండ్రులు చాలు. సగటు తల్లిదండ్రులు కూడా అటు చేసేసి మేమే తల్లిదండ్రులం, మేమే గురువులం అని మాట్లాడడం కూడా ఈ అరాచకాలకు కారణం. మాదే కులం, మాదే మతం, మాదే చదువు, మాకు అనుభవం ఉంది, చాలా పెద్దవాళ్ళం అయిపోయాం మేము. అడుగు తీసడుగు మీద కాదు. అలాంటి లోకంలో ఉన్నారా లేదా? మరి మేమేం చేశాం? మాట మాత్రంగా సంవత్సరాలు దాని మీద మాట్లాడపోవటం, వెటకారంగా తీసుకోవటం, నేనే బతిమాలుకుంటున్నానని చూపెట్టుకోవటం. అప్పటికప్పుడు నేనేదో చెప్పాలి మీకు. ఆ వాతావరణంలోకి తీసుకుపోండి. 1,00,000 పేజీల వాతావరణం కూర్చోండి. నా ఫైల్ పట్టుకుని ఎవరైనా నీకేం చెప్పదలిచినా అక్కడికి చెప్పుకోండి. ఆ కమిటీకి చెప్పుకోండి. ఒక బాధ్యత పెట్టుకోండి. ఆషామాషి మానేసేయండి. ఏదోటి చేసేద్దాం, ఏదోటి చెప్పేద్దాం. దాని తర్వాత ఎవరో కూర్చోవద్దని ఇంకేందుకు మైండ్లుగా మారిపోయింది, ఇంకెందుకు కూర్చుంటారు? సగటు తల్లిదండ్రులు విరిచేస్తారా? సగటు మీరే తల్లిదండ్రులు అనిపించుకుంటారా? అందుకు ఏదన్నా చేస్తారా? ఇంకా మనవాళ్ళు పరాయి వాళ్ళు అంటారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? అందుకే మనుషులే రద్దు చేయబడ్డారు. సగటు మనుషులను ఉపయోగించుకుని మా అమ్మగారు, నాన్నగారు ఆఖరి మనుషులు ఎందుకయ్యారు? పరిష్కారం వచ్చింది కాబట్టి. నన్ను న్యూట్రల్ చేసేస్తే విశ్వ తల్లిదండ్రులు అమల్లో ఉంటారు. వారి సంపద రక్షణ వలయం మీకు నేరుగా అందుతాయి. వారి విశ్వ తల్లిదండ్రులు. సంపద వారి నుంచి వస్తుంది, రక్షణతో కూడిన సంపద. ఈసారి కేవలం సంపద కోసం ఏం చేశారు? కేవలం బంధాల కోసం ఏం చేశారు? పెళ్లిళ్ళు చేసుకుని ఆస్తులు కూడా రాయించుకుని మరీని. నాకు తెలియదు హైదరాబాద్ ఢిల్లీ దాకా ఈ తీవ్రతలన్నీ కూడా. మా వాళ్ళని భయపెట్టి మాకే చెప్పకుండా మమ్మల్ని మేమే కంగారు పడిపోయేలాగా, మమ్మల్ని మేమే తిట్టుకుని ఉమ్మలేసుకునేలాగా. ఇప్పుడు కూడా అలాంటి ఉపయోగించుకుందాం, ఏదో ఒకటి చేద్దాం. ఇది మంచి మైండ్ కాదు, వాడు మంచి మైండ్ కాదు. మేమే గొప్పోళ్ళం, వీళ్ళే చిన్నోళ్ళు, వాళ్ళే పెద్దోళ్ళు. ఈ ఉన్మాదాలు ఆపి నేను ఎవరికో ఇలా భయపడిపోతున్నాను, ఇలా ధైర్యాలు చూపించేస్తాను, ఈ పద్ధతి కాదు. చక్కగా మైండ్ పట్టుకుని చక్కగా మైండ్లు పెంచుకుంటా నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా ఉన్నతమైన ఆఫీసులన్నీ కూడా కూర్చొని ఎక్కడోళ్ళు అక్కడ, ఉన్నతమైన ఆఫీసుల్లో వాళ్ళందరూ కూర్చొని చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ ఈ మైండ్లు పెంచుకుంటా, మనసులు పెంచుకుంటా సూక్ష్మ తపస్సుగా బతకండి. నేను రహస్యంగా ఏం చేస్తాను, నేనే ఆడుకుంటున్నాను, తేలిగ్గా ప్రవర్తిస్తున్నాను, అదేం పట్టించుకోవద్దు మీరు. నేను తిండి ఎలా తింటున్నాను రహస్యంగా చూడటం ఏంటి? అయ్యే పరికరాలు, వాటి అదిలో చిక్కడిపోయి ఉన్నారు మీరు. మీ స్వతంత్రం కాదది. మీరు బతకట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. సూక్ష్మ తపస్సుగా మాత్రమే బతుకుతారు, అదే స్వతంత్రం. వేరే స్వతంత్రం ఇంకెవరికి అక్కర్లేదు. ఇక్కడి నుంచి తపస్సుగా బతకాలి. ఇక్కడ ఈ తపస్సు వేరు. ఈ స్వతంత్రం అంటే విశ్వ తల్లిదండ్రులు వారి పిల్లలో. మనసా వాచా కర్మణ సూక్ష్మాతి సూక్ష్మంగా బతకటమే. అలా ఒక 1000 పేజీలు
నాకు పవర్ పాయింట్ పంపిస్తూ లక్షల పేజీల వాతావరణంలో నేను నెమ్మదిగా తేరుకుంటాను. నా ఆరోగ్యాన్ని కూడా మీరు నెమ్మదిగా కాపాడుకుంటారు. అలాగే మీ ఆరోగ్యాలు మీ మనసులో కాపాడబడతాయి, పవిత్రంగా మారుతారు. మీరు కంగారు పడి చంపేసిన వాళ్ళు కూడా ఏమవుతారో తెలుస్తారు. మెల్లగా అన్ని దారిలోకి వస్తాయి. అప్పటికప్పుడు చెలగాటం పెట్టుకున్నారా? ఎవరిది కాదు ఈ ప్రపంచం. నన్ను పట్టుకోలేదా? మీది కాదు. నన్ను పట్టుకుంటేనే వ్యూహ స్వరూపం వచ్చి సూర్య చంద్రాది గ్రహస్థితులు మన మాటలోకి వచ్చిన తీరు మనకు వస్తుంది. నా వల్ల మీరు, మీ వల్ల నేను, నేనే ఉంటాను అక్కడ. నేను ఒక్కడనే కూర్చుంటానంటే విశ్వ మైండ్ని నేను, ప్రకృతి పురుషుడి లయని, ఒక కేంద్ర బిందువు, ఒక ప్రభువు, ఒక మహారాజు, ఒక తల్లి తండ్రి కావాలి మీకు. అదిగో విశ్వ తల్లిదండ్రి వారు. ఆ పాటల ప్రకారం ఆ పాటలన్నీ నాకన్నా బెటర్గా చెప్పుకొని కూర్చుని, అవునండి ఇవన్నీ 2003 ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు మీరు చెప్పారు అని సాక్షులు ముందుకు వస్తూ నన్ను పెంచుకుంటూ నన్ను మెల్లగా చెప్పనిచ్చి, మీరు కంగారు పడకండి, నవ్వుతూ కూర్చోండి చాలు, ఆవేశపడకండి అని ప్రేమగా విశ్వ తల్లిదండ్రులుగా మాకు ఎందుకు ప్రేమగా ఉండాలి, గౌరవించాలని మనిషిగా అడుగుతున్నాను. ఇంకా మీరు మనుషులు అని సన్నాసులు ఆలోచిస్తే ఎవరేం చేయలేరుక. నేను విశ్వ తల్లిదండ్రులు, మీరు పిల్లలు. విశ్వ తల్లిదండ్రులుగా మమ్మల్ని పట్టుకోండి. మేము కేవలం ఒక మానవ రూపంలో, పురుష రూపంలో ఉండడం కూడా, విగ్రహాల్లో కూడా 2 అర్ధనారీశ్వర తత్వం, వెనకాల అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు అనే విగ్రహాలు కూడా ఇప్పుడు కూడా నాలోనే ప్రకృతి పురుషుడు లయ, విశ్వవ్యూహ స్వరూపం, కాల స్వరూపం, ప్రకృతి పురుషుడు లయ పట్టుకుని ప్రళయం నుంచి బయటికి రండి. ఇంక మనుషులు పనికిరారు, మీ పాత కులాలు మతాలు ఏవి పనికిరావు. నేను కూడా కాపు కులాన్ని కానీ కాపాడే తల్లిదండ్రులు అంటున్నాం. మీరు మానించి అంతగా మెయిన్ స్టాక్ నుంచి తపస్సులు అవి సాధించి విడిపడిన వాళ్ళే అవుతారు. అందరూ మనం ఇంత జనాభా 200 మంది నుంచి, ఆఫ్రికా నుంచి 200 మంది వచ్చామంటారు కదా, అలాగా. అంతేగాని ఇందులో ఇబ్బంది పడక్కర్లేదు. తల్లిదండ్రులు అంటే ఇబ్బంది పడక్కర్లేదు. నేను పెద్ద మహారాజుని, నా కాళ్ళు పట్టుకోండి అంటే ఇబ్బంది పడాలి. కానీ రండి ప్రేమగా, ఇక్కడ నా పదపాదాలు పట్టుకోవాలా? పదపాదాలు వాక్విస్వరూప, కాలస్వరూప, ఓ సామాన్య మనిషి, మాకు తెలిసిన మామూలు మనిషి, కాలాన్ని నియమించిన ఓ పురుషోత్తమ, అలా ఒరిజినల్గా మాట్లాడండి. సాక్షులు పెట్టి మాట్లాడించుకుని ఆ వివరాలని కూర్చుని, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పట్టుకోవడమే మీకు పని. మీ పని ధర్మం అదే, మీ కర్తవ్యం అదే. రకరకాల ఉద్యోగాలు, మాకు లక్షల కోట్లు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, అవి ఉన్నాయంటే ఎక్కడికో తీసుకుపోతాయి. ఇక్కడ ఒక ల్యాండు, అక్కడ ఒక ల్యాండు కొని ఏంటి ఎకానమీ ఏమైపోద్ది, ప్రపంచం ఏమైపోద్ది మాకు అక్కర్లేదు. మా సినిమాలు, మా ఆస్తులు, మా ఉనికి, మా వాళ్ళు మా వెనకాల ఉన్నారు. అవసరమైతే ఎవరన్నా ఏదన్నా చేసేస్తారు, మేము చెబితే చాలు. మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది. ఎవరి చేతిలో లేదు. రెప్పపాటు మీది కాదు ప్రపంచం. అలా బతికిన కొద్దీ ఒక మనిషిని రద్దు చేసి విశ్వ మైండ్గా మార్చి మిమ్మల్ని మైండ్గా పట్టుకుని ఉన్నాం. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటేనే లోకం ఇది అవుతుంది. ఇదే ప్రశాంతంగా చెప్పుకుందాం. ఈ ఆవేశం కూడా జాగ్రత్తగా సూర్యుడి నుంచి వెనక నుంచి, సూర్యుడు కూడా కాదు, సూర్యుడిని కూడా నడిపినవాడు. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు, సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా నడిచిన తీరు. మళ్ళీ నేనే ఎలా ఉన్నాను, బద్ధకంగా ఉన్నాను, పడుకుని ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా చూడటం మానేసేయండి. నేను ఎలా ఉంటానంటాను, నేను ఎక్కడ కొలువై ఉన్నాను చూపెడుతున్నాను. అక్కడ కొలువు తీర్చుకుని ఊపిరి పీల్చుకోండి. నేను వాళ్ళింటికి వెళ్తాను, వీళ్ళింటికి వెళ్తాను. రవీంద్ర భారతి మన ఇల్లు, సురక్షితమైన ఇల్లు. నన్ను మనిషిగా చూసినా, మీరు మనిషిగా చూసినా మాయలో ఏదో చేస్తారు. అదే మాయ. అది మీరు చేయట్లేదు. అలా మా చేతుల్లో ఉందంటున్నారు చూసారా, అదే మాయ. మరి ఎవరి చేతిలో ఉందో వారి చేతుల్లోకి వెళ్ళాలి. మనం ఆ రక్షణ వలయం పెంచుకోవాలి. ఏదో మీరు చెప్పడం తప్ప వేరేమీ లేదు ఇప్పటికీ. దాని మీద ఎనాలిసిస్ కూడా రాయనివ్వట్లేదు ఎవరిని కూడా. మేము ఎక్కడో రాస్తున్నాం, ఇంకో ప్లాట్ఫామ్ మీద ఎవరినో హైలైట్ చేసేస్తాం. ఎవరాళ్ళు? ఏమో హైలైట్ అది. విశ్వవ్యూహంగా పట్టుకోకుండా మీద అవ్వదు. విశ్వవ్యూహాన్ని పట్టుకుంటేనే మీద అవుతుంది. అది భగవంతుడి తాలూకు గొప్పతనం. ప్రకృతి పురుషుడు లయగా వారే అమల్లోకి వచ్చి మిమ్మల్ని పిల్లలుగా పట్టుకున్నటువంటి దివ్య పరిణామం. ఇక్కడి నుంచి మనుషులు కాదు మనం, మైండ్ వలయం. మైండ్ వలయం మరణించదు, చైతన్య శక్తి మరణించదు. మైండ్లుగా మారిన మనుషులం. కేవలం మనుషులు ఎవరు లేరిక. ఏ కులం, ఏ ధర్మం, ఏ చదువు, మీకు ఈ తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అవి కూడా మీకు వర్తించవు. ఎందుకని? రెప్పపాటు మీది కాని ప్రపంచంలో ఏం వర్తిస్తాయి? అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో మీరు ఏం చేస్తారు? ఏం చేసిన ప్రయోజనం ఏముంది? ప్రళయాల్లో, అరాచకాల్లో చిక్కుపడిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు. పట్టు లేదు ఏ మైండ్కి కూడా. గురువులకి, స్వామీజీలకి అందరికీ చెప్తున్నాను, మీ దగ్గర ఏదో శక్తి ఉంది, ఏదో వేదాలు ఉన్నాయి, ఎక్కడో పురాణం ఉన్నాయి. మా గురుగారే గురువరేణ్యులు అనుకుంటా. మానవ రూపంలో ఉన్న వాళ్ళు ఎవరు పనికిరారు. మమ్మల్ని మైండ్గా మారిన మనిషిని, మాస్టర్ మైండ్గా మారిన మనిషిని నేను.
మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఎలా ప్రత్యక్షమవుతాడు? మైండ్గా మారిన మనిషి. మమ్మల్ని పట్టుకొని మీరు కూడా మైండ్గా మారిన మనుషులు. అప్పుడేమవుతుంది? మైండే పెంచుకుంటాం. నన్ను కూడా ఎలాగైనా మైండ్గా ఉండిస్తారు, మైండ్గా కాపాడుకుంటారు. తక్షణం సావరిన్ హాస్పిటల్ ప్రారంభించి నన్ను ట్రీట్మెంట్ చేస్తూ నన్ను ఎలాగైనా బతికించుకుంటారు. మీరు అందరూ తపస్సుగా బతుకుతారు. నన్ను బతికించుకోవడమే. ఎవరు నేను? విశ్వ తల్లిదండ్రులం. ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులో ఉంటాం. మా బలంగా నెత్తి మీద మాకన్నా పైన మా ఏ అవతారం పెంచుకోండి చెబుతున్నాను. సాక్షుల నుంచి రిపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఆహ్వానించండి. ఆహ్వానంగా తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నానని చూపించకండి, చూడకండి. ఎవరిని మనిషి అని చూపించకండి. ఇప్పుడు దాకా ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని మేము పట్టుకోక, అంత శక్తి చూపించినా పట్టుకోక అలా ఉన్నాడని చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆలోచించేలా మాట్లాడండి. ఏదో దాచిపెట్టి ఏదో చేయమంటలేదు. అతని వెనకాల పడే మనుషులు చంపేయడమే కాకుండా ఇంకా అతన్ని బెదిరించడం కానీ భయపెట్టడం కానీ సమూలంగా బయటకు వచ్చేయండి అంటే ఇంకా మనుషులు కొద్ది చెలగాటాలు కానీ ఎవరు పనికిరారు భూమి మీద. మీ ఇంటి పేర్లు ఒంటి పేర్లు కూడా పనికిరావు. జాతకాలు పాతకాలు ఏమి పనికిరావు, పాతయి. నేననేవాడు పనికిరాడు ముందు. ఇంకా దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇంకెక్కడో దివ్య భూమికులు ఉన్నాయి, దివ్య పురుషులు ఉన్నారు. ఉన్నామండి. వాళ్ళు ఏమన్నా ఉంటే మనం మైండ్లుగా మారితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. మహాశక్తులు కూడా దేహాలు కావాలి. మనం కోరుకుంటే మన మీదకి వస్తారు. అర్థమవుతుందా? మనుషులు పనికిరారు భూమి మీద. మనిషి వరుసని పనికిరారు అసలు. మైండ్లుగా మారిన మనుషులు మీరు ఇప్పుడు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.